ఈరోజు కెమికల్ బాండింగ్లో నుంచి మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా నేను వీడియో చేస్తున్నాను. ఇన్ ద సేమ్ వే ఇప్పటి నుంచి డైలీ ఏదో ఒక వీడియో పెడుతుంటాను ప్రతి చాప్టర్ నుంచి. ఇది వచ్చేసి కెమికల్ బాండింగ్ నుంచి. ఓకే, సో దీంట్లో మ్యాక్సిమంగా కవర్ అయ్యే టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే హైబ్రిడైజేషన్ ఉంటుంది, మన వెస్పర్ థియరీ ప్రకారంగా జామెట్రీ షేప్ ఏముంటుందని చెప్పండి అని ఉంటుంది. ఇంకా ఫాజన్ రూల్ ప్రకారంగా కోవలెంట్ నేచర్, అయానిక్ నేచర్, బాయిలింగ్ పాయింట్, పోలరైజేషన్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా వచ్చేసి బాండ్ ఆర్డర్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎంసెట్, నీట్, ఐఐటి జామ్కి అవన్నిటికి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ అయాన్స్ ద సెంట్రల్ ఆటమ్ sp2 హైబ్రిడైజేషన్. యాక్చువల్లీ హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? 2 అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి మిక్సప్ అయిపోయి న్యూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. సో దాన్ని అంటాం. సో ఇక్కడ నైట్రోజన్, హైడ్రోజన్, సో ఇవన్నీ మిక్సప్ అయిపోయి NH2- అనే మాలిక్యూల్ ఇచ్చింది. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి sp2 హైబ్రిడైజేషన్ అంటే దాని యొక్క ఆర్బిటాల్స్ మిక్సప్ అయిపోయి ఎలా కొత్త హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇస్తాయి అనేది. సో ఇక్కడ NH2, H2O అండ్ దెన్ BF3 ఇంకా NO2-, ఇవి 4 ఉన్నాయి. సో ఈ 4 అన్నిటికీ హైబ్రిడైజేషన్ కనుక్కుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ NH2-. సో హైబ్రిడైజేషన్ కనుక్కోవడానికి నేను ఒక ట్రిక్ టేబుల్ రెడీ చేసిన. సో ఆ ట్రిక్ టేబుల్ ఏంటంటే ఇవి రెండు యూజ్ చేసి మేము లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయని ఫైండ్ చేస్తాం. దాని తర్వాత సిగ్మా అంటే బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయని చూసే చెప్పొచ్చు. ఇక్కడ 2 బాండ్ పేర్స్ ఉన్నాయని. ఓకే, సో లోన్ పేర్స్ కనుక్కోవడానికి ఇవి రెండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్ పేర్స్కి ఇది నైట్రోజన్ యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఎంత ఉంటుంది? 5. ఓకే, సో నైట్రోజన్, దెన్ ఆక్సిజన్కి 6, 7 హాలోజన్స్కి ఇలా. ఓకే, సో నైట్రోజన్ ఉంది కాబట్టి దీని యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే 5. బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇంకొకటి యాడ్ చేయాలి, దట్ ఈస్ 6. ఓకే, మైనస్ ఇక్కడ హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 2. ఓకే, ఒక్కొక్క హైడ్రోజన్కి ఒక్కొక్క ఎలక్ట్రాన్ షేరింగ్ అని చెప్పాలి. ఓకే, సో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2, దట్ ఈస్ 4 వస్తుంది. 4 ఎలక్ట్రాన్స్ అంటే 2 లోన్ పేర్స్ ఉన్నాయి అని అర్థం. ఓకే, సో లోన్ పేర్స్ తెలుసుకొని ఇంకేముంది? బాండ్ పేర్స్, దట్ ఈస్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయని. 2 ఉన్నాయి కాబట్టి 2. సో ఇవి రెండు యాడ్ చేస్తే మనకి లోన్ పేర్స్ ప్లస్ బాండ్ పేర్స్ చేస్తే మనకి 2 + 2 దట్ ఈస్ 4 వస్తుంది. 4 అంటే హైబ్రిడైజేషన్ ఏంటి? sp3. ఓకే, sp3. బట్ మాకు కావాల్సింది sp2. సో దిస్ విల్ బి నాట్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తున్నాము H2Oకి. ఓకే, ఇక్కడ ఆక్సిజన్ చూసుకుంటే ఆక్సిజన్ యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ చూసుకుంటే 6. ఓకే, లోన్ పేర్స్ 6. ఓకే, దెన్ మైనస్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2, దట్ విల్ బి 4 అంటే 2 లోన్ పేర్స్. ఓకే, అండ్ దెన్ బాండ్ పేర్స్ చూసుకుంటే 2. ఫైన్, సో 2 + 2 తీసుకుంటే 4, sp3 వస్తుంది. సో దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుందాం BF3. బోరాన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 3 ఫ్లోరిన్ అంటే హాలోజన్స్కి కూడా ఒక్కొక్క ఎలక్ట్రానే షేరింగ్ అని చూపిస్తుంది. సో 3 - 3 = 0 లోన్ పేర్స్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? ఇది లోన్ పేర్స్. బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయంటే 3. సో టోటల్ లోన్ పేర్స్ ప్లస్ బాండ్ పేర్స్ తీసుకుంటే మేము 3 వస్తుంది, కలిపితే 3 వస్తుంది. ఓకే, సో 3 అంటే ఏంటి? sp2 హైబ్రిడైజేషన్, sp2. ఇంకొకటి ఉంది NO2-. ఓకే, సో NO2-. నైట్రోజన్కి 5, బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 6 అయిపోతుంది. ఓకే, 6 - ఆక్సిజన్ ఫ్యామిలీ వచ్చినప్పుడు 2 ఎలక్ట్రాన్స్ షేరింగ్ అని తీసుకోవాలి. నైట్రోజన్ అంటే 3. సో ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, బట్ ఒక్కొక్క ఆక్సిజన్కి 2 షేరింగ్స్ అంటే 2 × 4 వస్తుంది ఇక్కడ. ఓకే, సో 4 అంటే 2, దట్ ఈస్ 1 లోన్ పేర్. బాండ్ పేర్ తీసుకుంటే మనకి 2 ఉంది ఇక్కడ. సో ఇవి అన్ని కలిపితే 3 అంటే sp2 hybridization. So the correct answer will be this. So BF3 NO2- having the sp2 hybridization. Okay. Next question, the hybridization of selenium in SCF4 and geometry respectively are. సో SCF4 తీసుకుందాం. హైబ్రిడైజేషన్ కావాలి, దెన్ జామెట్రీ కూడా కావాలి. హైబ్రిడైజేషన్ అంటే చెప్పేస్తాం, బట్ జామెట్రీ కావాలంటే మేము వెస్పర్ థియరీ చదువుకోవాలి. యాక్చువల్లీ నేను ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, దెన్ బాండ్ పేర్స్ ఎలక్ట్రాన్స్ అన్ని కలిపిన, అంటే దట్ ఈస్ లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయని కనుక్కున్నాం. ఎందుకు ఇదే ట్రిక్ ఫాలో అయినానంటే వెస్పర్ థియరీలో కూడా మనకి బాండ్ పేర్స్, లోన్ పేర్స్ తెలిస్తే దాని యొక్క షేప్, జామెట్రీని చెప్తాం ఈజీగా. సో అందుకే దట్ ఈస్ ద రీజన్ వై ఐ యూజ్ దిస్ ట్రిక్. ఓకే, సో ఇక్కడ కూడా మేము SCF4 యొక్క హైబ్రిడైజేషన్ కనుక్కుంటే జామెట్రీ కూడా వెస్పర్ థియరీ ప్రకారంగా చెప్పొచ్చు. ఓకే, సో హైబ్రిడైజేషన్ చూసుకుంటే సెలీనియం యాక్చువల్లీ ఆక్సిజన్ ఫ్యామిలీలో వస్తుంది. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలోరియం, పోలోనియం. ఓకే, సో నైట్రోజన్ తీసుకుంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్ ఇలా. ఓకే, సో ఆక్సిజన్ ఫ్యామిలీలో 6 కాబట్టి
XCF4లో 6 వస్తుంది. దట్ ఈజ్ సెలీనియంకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 6 మైనస్ 4 ఫ్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి 1 ఎలక్ట్రాన్ షేరింగ్ అవుతుంది కాబట్టి 4. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి, అంటే 1 లోన్ పేర్. ఓకే, దెన్ బాండ్ పేర్ తీసుకుంటే 4 ఉన్నాయి. ఇక్కడ బాండ్ పేర్ తీసుకుంటే 4 ఉన్నాయి. ఓకే, సో ఇవి రెండు కలిపితే మనకి 5 వస్తుంది. 5 అంటే ఏంటి? sp3d. ఓకే, sp3d హైబ్రిడైజేషన్, sp3d హైబ్రిడైజేషన్. ఓకే, ఇక్కడ ఒకటే ఉంది sp3d హైబ్రిడైజేషన్. సో ఇదే అవ్వచ్చు, బట్ స్టిల్ మేము జామెట్రీ కూడా చూసేద్దాము. ఏమేమి ఉంది అంటే లోన్ పేర్స్ వచ్చేసి 1 అండ్ దెన్ బాండ్ పేర్స్ 4. సో బాండ్ పేర్స్ 4 అండ్ దెన్ లోన్ పేర్ 1 అంటే సీసా షేప్. చూడండి ఇక్కడ 4 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ అంటే సీసా స్ట్రక్చర్. ఓకే, సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా నెక్స్ట్ వచ్చేసి జామెట్రీ ఆఫ్ XCF4 అండ్ XCOF4. ఓకే, సో ఇక్కడ జస్ట్ జామెట్రీ మాత్రమే చెప్పాలంట. ఓకే, సో దీని యొక్క హైబ్రిడైజేషన్ తెలుసుకుంటే ఈజీగా వెస్పర్ థియరీ ప్రకారంగా జామెట్రీ కూడా చెప్పచ్చు. ఓకే, సో XCF4 జీనాన్ అనేది ఈ ఫ్యామిలీ కాబట్టి 8 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అంటే 2 లోన్ పేర్స్. బాండ్ పేర్ తీసుకుంటే 4 ఉన్నాయి. ఓకే, సో రెండు కలిపితే మేము 4 + 2 ఈజ్ ఈక్వల్స్ టు 6 వస్తుంది. ఓకే, 6 అంటే sp3d2 హైబ్రిడైజేషన్. ఓకే, దెన్ వెస్పర్ థియరీలో చూసుకుంటే 4 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్, 4 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ అయితే స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్. ఓకే, స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్. సో దట్ ఈస్ స్క్వేర్ ప్లేనర్ ఇక్కడ ఉంది అండ్ దెన్ ఇక్కడ కూడా ఉంది. సో ఈ 2 ఆప్షన్స్. నెక్స్ట్ XCOF4 చూడాలి. ఓకే, సో దెన్ XCOF4. ఓకే, సో ఇక్కడ జీనాన్ కూడా 8 మైనస్ ఆక్సిజన్కి యాక్చువల్లీ నేను చెప్తున్నాను 2 షేరింగ్ వస్తుందని. ఓకే, 2 ఎలక్ట్రాన్ షేరింగ్ వస్తుందని 2. దెన్ ఈ ఫ్లోరిన్కి 4 + 2 చేసుకుంటే 6 అవుతుంది. దట్ ఈస్ 2 ఎలక్ట్రాన్ అంటే 1 లోన్ పేర్ వచ్చింది. ఇక్కడ బాండ్ పేర్ తీసుకుంటే 4, ఇదొకటి 5 బాండింగ్ ఉన్నాయి. ఓకే, సో 5 + 1 అంటే 6, sp3d2 సేమ్ వచ్చింది. బట్ ఇక్కడ మేము జామెట్రీ చూసుకుంటే సో ఇక్కడ 5 బాండ్ పేర్స్ అండ్ 1 లోన్ పేర్ అంటే స్క్వేర్ పిరమిడల్ స్ట్రక్చర్. సో ద ఆన్సర్ విల్ బి దిస్ స్క్వేర్ పిరమిడల్ అండ్ దెన్ XCF4కి స్క్వేర్ ప్లేనర్. సో ఇది స్క్వేర్ ప్లేనర్ అండ్ దెన్ ఇది స్క్వేర్ పిరమిడల్. సో ఇలా మేము హైబ్రిడైజేషన్ నుంచి హైబ్రిడైజేషన్ దెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ట్రిక్ వీ కెన్ ఆల్సో క్యాల్కులేట్ ద జామెట్రీ ఆఫ్ ఎ రెస్పెక్టివ్ మాలిక్యూల్స్. ఓకే, ఇది ఇంకా ఇక్కడ ఏముందంటే డైపోల్ మూమెంట్ కూడా హైబ్రిడైజేషన్ ట్రిక్ నుంచే తెలుసుకోవచ్చు. ఓకే, ఎలా అంటే H2S హైబ్రిడైజేషన్ తెలుసుకుందాం. ఓకే, సల్ఫర్ ఏ ఫ్యామిలీలో వస్తుంది? ఇప్పుడే చెప్పిన నేను ఆక్సిజన్ ఫ్యామిలీలోనే సల్ఫర్ వస్తుందని. సో దట్ ఈస్ 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ లోన్ పేర్కి 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మైనస్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 దట్ ఈస్ 4 ఎలక్ట్రాన్స్ అంటే 2 లోన్ పేర్స్. ఓకే, బాండ్ పేర్ చూసుకుంటే 2 + 2 అంటే 4 అంటే ఏంటి? sp3 హైబ్రిడైజేషన్ అయిపోయింది. అండ్ దెన్ ఇక్కడ మేము షేప్ చూసుకుంటే 2 లోన్ పేర్స్ 2 బాండ్ పేర్స్ వచ్చినాయి. ఓకే, దట్ ఈస్ యాంగులర్ వస్తుంది షేప్ H2S. ఇంకా ఏమంటే P అంటే ఇది డైపోల్ మూమెంట్ జీరోనా నాన్ జీరోనా అని కూడా తెలుసుకోవచ్చు. సో యాక్చువల్లీ P అంటే ఏంటంటే నాట్ ఈక్వల్స్ టు 0 అంటే డైపోల్ మూమెంట్ అనేది ఈక్వల్ టు 0 కాదు, నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, దట్ ఈస్ పోలార్ అని అంటాం దీన్ని. పోలార్ అని కూడా కొన్నిసార్లు క్వశ్చన్లో అడుగుతారు, లేదా నాన్ జీరో అని కూడా అంటారు. సో దిస్ ఇస్ ద నాన్ జీరో విత్ యాంగులర్ షేప్. సో H2S అనేది యాంగులర్ అండ్ నాన్ జీరో. ఇది ఆన్సర్. యాంగులర్ 0 అని కూడా అంటే షేప్ వచ్చేసి యాంగులర్ వస్తుంది, బట్ నాన్ జీరో. డైపోల్ మూమెంట్ చూసుకుంటే నాన్ జీరో. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద డైపోల్ మూమెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ లీస్ట్ కోవలెంట్ ఇన్ నేచర్? యాక్చువల్లీ ఇది ఫాజన్ రూల్ నుంచి తెలుస్తుంది. సో ఇక్కడ ఫాజన్ రూల్ చూస్తే మేము ఫాజన్ రూల్లో ఏమంటే క్యాటయాన్ స్మాల్ ఉండి యానయాన్ బిగ్ ఉంటే కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. బిగ్గర్ క్యాటయాన్ లేదా స్మాలర్ యానయాన్ ఉంటే చార్జ్ స్మాల్ ఉంటుంది, అయానిక్ క్యారెక్టర్. మాకేం తెలుసుకోవాలంటే ఇక్కడ కోవలెంట్ క్యారెక్టర్ రావాలంటే క్యాటయాన్ స్మాల్ ఉండాలి, యానయాన్ లార్జ్ ఉండాలి. సో ఈ క్యాటయాన్స్ అన్ని నైట్రోజన్ ఫ్యామిలీవి. ఇక్కడ చూడండి, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్గానిక్ లేదు, యాంటోమోనియం ఉంది, దెన్ బిస్మత్ ఉంది. ఓకే, సో ఇది వచ్చేసి స్మాల్ క్యాటయాన్, దెన్ ఇది గ్రేటర్ దానికన్నా నైట్రోజన్ కన్నా ఇది, దెన్ ఇది గ్రేటర్,
ఎక్కువ గ్రేటర్ దాన్ అంటే ఇది లార్జ్ క్యాటయాన్ ఇది. ఓకే, సో మాకేం కావాలంటే లీస్ట్ కోవలెంట్ కావాలి. ఓకే, ఇక్కడ చూడండి స్మాల్ క్యాటయాన్ ఉంటే కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, బట్ మాకు కావాల్సింది లీస్ట్. ఓకే, సో కోవలెంట్ క్యారెక్టర్ అనేది లీస్ట్ కావాలి, ఎక్కువ కాదు. సో లీస్ట్ కోవలెంట్ క్యారెక్టర్ కావాలంటే మాకు అనేది హై, లైక్ దట్ ఈజ్ బిగ్గర్ క్యాటయాన్ ఉంటే అది హై అవుతుంది. ఓకే, సో ఇది ఆన్సర్ BIF4. ఇంకా చూసుకుంటే యాక్చువల్లీ ఇక్కడ క్యాటయాన్స్ ఇచ్చారు కాబట్టి క్యాటయాన్స్ తీసుకున్నాను. ఇంకొకసారి లేదా వేరే క్వశ్చన్స్లో మీకు యానయాన్ కూడా ఇస్తారు, అప్పుడు మీరు యానయాన్ చూసుకోవాలి. బిగ్ యానయాన్గా ఉంటే కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ. ఓకే, సో ఇక్కడ మాకు కోవలెంట్ క్యారెక్టర్ యానయాన్స్ నుంచి కూడా మేము తీసుకోవచ్చు, బట్ తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి యానయాన్స్ ఫ్లోరిన్ 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 అన్నీ సేమ్ ఈక్వల్ ఉన్నాయి. సో ఎలా చెప్తాం, మేము చెప్పలేము. అందుకే నేను ఇక్కడ క్యాటయాన్స్ తీసుకున్నాను. క్యాటయాన్స్లో కూడా మీకు లీస్ట్ కోవలెంట్ క్యారెక్టర్ కావాలి కాబట్టి లార్జ్ క్యాటయాన్ ఉంటే దానికి లీస్ట్ కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది. ఓకే, ఇంకా అయానిక్ క్యారెక్టర్ ఇస్తే కూడా సేమ్ ఇలా సిచ్యువేషన్ని మీరు చూడండి. ఇంకొకటి ఏమంటే క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు క్యాటయాన్స్ లేదా యానయాన్స్ ఏదో ఒకటి అనేది సేమ్ ఉంటాయి. సో ఇక్కడ యానయాన్స్ అనేవి సేమ్ ఉన్నాయి, అందుకే నేను క్యాటయాన్ కంపారిజన్ చేసిన. ఇంకొకసారి ఇక్కడ మీరు అయానిక్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా సేమ్ క్యాటయాన్ లేదా యానయాన్ ఏదో ఒకటి సేమ్ ఉంటాయి అన్నిటిలో. యానయాన్ లేదా క్యాటయాన్ ఏదో ఒక డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో ఆ డిఫరెన్స్ చూసి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏమంటే అయానిక్ క్యారెక్టరే కాదు మెల్టింగ్ పాయింట్ కూడా దీంట్లో నుంచి చెప్పచ్చు, ఫాజన్ రూల్ నుంచి. ఓకే, బాయిలింగ్ పాయింట్, పోలరైజేషన్ కూడా ఈ రూల్స్ మీరు అప్లై చేసి చెప్పచ్చు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద ఫాజన్ రూల్ ఫర్ యూజింగ్ కోవలెంట్ క్యారెక్టర్, అయానిక్ క్యారెక్టర్, బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్. ఓకే, ఇంకొకటి ఈ కెమికల్ బాండింగ్ లెసన్లో ఒకటి లాస్ట్ క్వశ్చన్ ఉంది, అదేంటంటే బాండ్ ఆర్డర్. యాక్చువల్లీ బాండ్ అంటారు ఏంటంటే, బాండ్ ఆర్డర్ అంటే నంబర్ ఆఫ్ బాండ్స్, అంటే ఏదైనా మాలిక్యూల్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ బాండ్స్ నుంచి జాయింట్ అయి ఉన్నాయి ఆ 2 ఆటమ్స్ అనేది బాండ్ ఆర్డర్. ఓకే, బాండ్ ఆర్డర్కి ఫార్ములా. ఓకే, సో యాంటీ బాండింగ్ నుంచి బాండింగ్ మైనస్ చేసి బై 2 చేసి బాండ్ ఆర్డర్ వస్తుందని. ఇక్కడ యాక్చువల్లీ ఇది యాక్చువల్లీ MOT డయాగ్రామ్ నుంచి వచ్చింది బాండ్ ఆర్డర్. ఓకే, సో ఇది MOT ఫర్ లెస్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ ఉంటే ఈ MOT డయాగ్రామ్ యూజ్ చేయాలి. ఓకే, సో గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ దట్ ఈజ్ ఇది O2 మాలిక్యూల్కి, ఇది N2 మాలిక్యూల్కి ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ మేజర్లీ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ. సో ఓకే, సో ఇది సిగ్మా 2pz అనేది కింద ఉంటుంది, ఇక్కడ సిగ్మా 2pz పైన ఉంటుంది. ఓకే, సో ఈ 2 డిఫరెన్స్ ఇలా ఉంటాయి. అందుకే ఇక్కడ ఇలా వచ్చినప్పుడు మేము అనేది బాండ్ ఆర్డర్ డిఫరెంట్గా తీసుకున్నాం ఇలా. ఓకే, సో ఇక్కడ అలా కాకుండా బాండ్ ఆర్డర్కి ఒక ట్రిక్ ఉంది, అదేంటంటే బాండ్ ఆర్డర్ ఫర్ లెస్ దాన్ 14 ఎలక్ట్రాన్స్కి ఈ ట్రిక్, ఇది గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇది. సో అది ఏంటంటే n-8/2 20 - n/2. ఓకే, సో ఇక్కడ N2కి ఫార్ములా ఇది. N2 అంటే 7 కదా, అటామిక్ నెంబర్ 7. సో 2n ఉన్నాయి కాబట్టి 14 అవుతుంది. సో ఇక్కడ బాండ్ ఆర్డర్ తీసుకుంటే 14 - 8/2. 14 - 8 అంటే 6/2 దట్ ఈజ్ 3. సో ఇక్కడ కూడా సేమ్ 3 బాండ్ ఆర్డర్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 20 - 16 వస్తుంది. యాక్చువల్లీ O2కి అటామిక్ నెంబర్ వచ్చేసి 8, Oకి 8, 2 ఉన్నాయి కాబట్టి 16 వస్తుంది బై 2. ఓకే, 20 - 16 చేస్తే 4/2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2. దట్ ఈస్ ద బాండ్ ఆర్డర్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇలా మీరు లెస్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ ఉంటే ఈ ఫార్ములా, దెన్ గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ ఉంటే ఈ ఫార్ములా. ఓకే, సో ఇలా మీరు అటామిక్ నెంబర్ యూస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనేది అర్థమైపోతుంది. ఈ ఫార్ములా మీరు అప్లై చేసి బాండ్ ఆర్డర్ కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ఆల్ ద మెయిన్ అన్ని టాపిక్స్ నేను కవర్ చేస్తున్నాను కెమికల్ బాండింగ్లో. అండ్ దెన్ నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ లెసన్ నుంచి అన్ని టాపిక్స్ కవర్ చేస్తాను.